యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ పే మరియు ఫోన్‌పే ద్వారా మనం ప్రతి నెలా చెల్లించేటటువంటి కరెంటు బిల్లులను కట్టడం అయితే నిషేధించినాయి. దీనికి గల మెయిన్ కారణం ఏందంటే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఫోన్‌పే, గూగుల్ పేలో మనం గాని కరెంటు బిల్లు గాని పే చేసినట్లయితే ఈ గూగుల్ పే, ఫోన్‌పే నుంచి మరలా డబ్బులు వెళ్ళి గవర్నమెంట్ ఖాతాలో పడడానికి 3-4 రోజుల సమయం అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ యొక్క సమయ వ్యవధిని నివారించడానికైతే ఆర్‌బీఐ వాళ్ళు గూగుల్ పే, ఫోన్‌పే నుంచి మనం కరెంటు బిల్లు కట్టొద్దు ఎవరు. డైరెక్ట్‌గా మనం గవర్నమెంట్‌కి గాని కట్టినట్లయితే నేరుగా గవర్నమెంట్ ఖాతాలో డబ్బులు పడతాయి అని అయితే నిర్ణయించారు. దాని ద్వారా మనం ఇప్పుడు గూగుల్ పేలో కానీ, ఫోన్‌పేలో కానీ ఈ నెల నుంచి కరెంటు బిల్లు కట్టడానికి ట్రై చేస్తున్నట్లయితే అదైతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. దానికి గాను మనం గవర్నమెంట్ సైట్‌లో ఎలా కట్టాలి అనేది మనం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దానికి గాను మనం ఏపీడీఎస్‌పీసీఎల్ వెబ్సైట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. నేను ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కస్టమర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా! ఇక్కడ మనం కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పే యువర్ బిల్ అని కనపడుతుంది. ఈ యొక్క పే యువర్ బిల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బిల్ డెస్క్, ఏపీ ఆన్లైన్ ఇలా క్యూఆర్ కోడ్ ఇలా అయితే ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడైతే మనం బిల్ డెస్క్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సర్వీస్ నెంబర్ అంటే మన యొక్క మీటర్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేనైతే నా యొక్క మీటర్ నెంబర్ని ఎంటర్ చేశాను. నెంబర్ని ఎంటర్ చేసి నా యొక్క క్యాప్చా కోడ్ని అయితే నేను ఎంటర్ చేశాను. సబ్మిట్ అని కానీ నొక్కినట్లయితే ఇక్కడ నాకేముంటుంది, ఈ యొక్క లింక్కి వెళ్ళి అయితే పే చేయమని అంటున్నారు. ఎందుకు అంటే మనం ఇక్కడ వచ్చేసి సౌతర్న్ పవర్కి వెళ్ళాం, ఇది వచ్చేసి సెంట్రల్ పవర్కి అయితే వెళ్తుంది. దీని ద్వారా నేను ఇక్కడ నా యొక్క నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కానీ ఇచ్చినట్లయితే నాకు ఇలా అయితే డీటెయిల్స్ వస్తున్నాయి. కస్టమర్ నేము, డీటెయిల్స్, డ్యూ ఎంత ఉంది. నాకు ఇక్కడైతే ప్రజెంట్ 0 ఉంది. ఇది నేను ఇంతకు ముందుగానే బిల్లుని అయితే పే చేశాను. ఈ యొక్క వివరాలు అయితే మనకు కనపడతాయి. ఏవైనా మనకు డ్యూలు కానీ ఉన్నట్లయితే మనం ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నెక్స్ట్కి వెళుతుంది. అక్కడ మనకు క్యూఆర్ కోడ్తో ఫోన్పేలో కానీ లేదంటే గూగుల్ పేలో కానీ మనం ఏదైనా సరే మనం పే చేసేసేయచ్చు. సపోజ్ ఇక్కడ నేను అడ్వాన్స్ అమౌంట్ ఒక 10,000 ఇస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందనేది. ఇలా అయితే వస్తుందండి పే చేయడానికి. ఇదర్ యూపీఐ ద్వారా కానీ అంటే ఇక్కడ మనం ఫోన్పే చూస్ చేసుకొని మన యొక్క ఫోన్పే అమౌంట్ని కానీ, పేటీఎం కానీ, గూగుల్ పే కానీ, భీమ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో మనం కానీ పే చేసినట్లయితే మనకైతే పేమెంట్ రిసిప్ట్ అయితే వస్తుందండి. ఈ విధంగా అయితే మనమైతే ప్రస్తుతానికి కరెంటు బిల్లు ఆన్లైన్లో అయితే కట్టొచ్చండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చూసినందుకు ధన్యవాదములు.